మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ 4వ దిన 21 దినాల ఉపవాస కూడికి అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రభు సియోను నుండి దీవించునుగాక. నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. నెహెమ్యా చర్యలు అనే అంశంని మనం ధ్యానిస్తున్నాం. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాం అనే అంశంతో మనమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ప్రియులారా, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నెహెమ్యా ప్రార్థనని అంగీకరించాడు. నీ ప్రార్థనని కూడా దేవుడు అంగీకరిస్తాడు. అలాగే ఆయన ప్రార్థన ఆలకించువాడు. నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అని ప్రభు చెప్పారు. ప్రియులారా, ఈ రాత్రి మనం నిన్నటి దాకా 2 అధ్యాయాలు ధ్యానం చేసాం. మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ పుస్తకాన్ని చాప్టర్ బై చాప్టర్ మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3వ అధ్యాయానికి ఈ 3వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే ఆసక్తితో బాగు చేయుట. 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే జబ్బాయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను అని రాయబడి ఉంటుంది. మనం ఈ అధ్యాయం అంతా చూడబోతున్నాం. మొదటి వచనంలో చూస్తే ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి మైకులు ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. వారిని ఆనుకొని ఎరుకోవారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హసయనయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మోరేమోతును వారిని ఆనుకొని. చాలు. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా మీరు గమనించినట్లయితే ఇక్కడ యెరూషలేము ప్రాకారాల్ని కట్టడానికి వారందరూ పూనుకున్నారు అని మనం 2వ అధ్యాయం చూసాం. మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని ముగించాం 2వ అధ్యాయంలో. అయితే వీరు కట్టడం ప్రారంభించారు. ఎక్కడ స్టార్ట్ అయిందట? ఆ కట్టడం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు అక్కడ నుంచి ప్రారంభమైంది. మళ్ళా 20వ వచనంకి వచ్చేసరికి మనకేం కనపడుతుంది అంటే అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బాయి కుమారుడైన బారూకు బాగు చేశాను. హల్లెలూయా. బారూకు బాగు చేశాడు. ఇక్కడ కట్టడం బాగు చేయటం అనే 2 పదాలు కనపడుతున్నాయి. ఇంకేం కనపడుతుందంటే ఒకరిని ఆనుకొని ఒకరు కడుతున్నారు. ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగింది ఆ పని? ఎక్కడి దాకా అనుకుంది? మళ్ళా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోల్ జరుగుతుంది. అయితే ప్రియులారా, ప్రధాన యాజకుడు ఎవరు? మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో ఏం సెలవిస్తుంది? హెబ్రీ పత్రిక, మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ పరిచర్యని ఎవరు ప్రారంభించారు? ప్రభు అయిన యేసు ప్రారంభించాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. ఏమని? అందరూ మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరందరూ మారు మనస్సు పొందాలి అని ప్రారంభించి ఆయన వెళ్ళిపోతూ ఆ పరిచర్యను ఎవరికి అప్పగించాడు? శిష్యులకు అప్పగించాడు. ఈ శిష్యులు ఎవరిని ఆనుకొని పరిచర్య ప్రారంభించారు?
ఎవరు వదిలిన దగ్గర నుంచి ప్రారంభించారు? యేసు వదిలిన దగ్గర నుంచి. జాగ్రత్తగా గమనించాలి. యేసువారు ప్రారంభించాడు ఈ పనిని. ఆ పనిని ఎవరు ఆనుకొని కంటిన్యూ చేశారు? శిష్యులు, అపోస్తులు కంటిన్యూ చేసుకుంటా వచ్చారు. వారిని ఆనుకొని ఆ దినాల్లో ఉన్నటువంటి సంఘం, వారిని ఆనుకొని మరొకరు, వారిని ఆనుకొని మరొకరు, వారిని ఆనుకొని మహమ్మద్ గౌస్పల్లో ఉన్నటువంటి ఈ సంఘం కట్టుకుంటా వస్తుంది. హల్లెలూయా. మనల్ని ఆనుకొని మన తర్వాత తరం కట్టుకుంటా పోతుంది. వారిని ఆనుకొని వారి తర్వాత తరం కట్టుకుంటూ పోతుంది. ఎప్పటి వరకు ఇది కట్టుకుంటూ పోతా ఉండాలి ఈ పరిచర్య, ఈ సంఘాన్ని? మళ్ళా ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఈ పని కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రారంభించిన పని మళ్ళా ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మొదటి రాకడలో ప్రారంభమైనటువంటి ఈ పని రెండవ రాకడ వరకు కంటిన్యూ అవ్వాలి. ఒకరిని ఆనుకొని ఒకరు కట్టుకుంటూ వస్తున్నారు. రైట్. ఈరోజు 3 విషయాలు ఇందులో మనం గమనించాలి. ఈ 3వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రఫ్గా మీకు కొన్ని చెప్పా. ఇందులో ఏం కనపడుతుంది మనకి? ఆనుకొని, ఒకరిని ఆనుకొని ఒకరు కట్టినట్టుగా, బాగు చేసినట్టుగా కనపడింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కట్టుకుంటూ బాగు చేసుకుంటూ. నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? నువ్వు కట్టుకుంటూ బాగు చేసుకుంటూ, కట్టుకుంటూ బాగు చేసుకుంటూ. ఇల్లుని ఏం చేయాలి? కట్టుకుంటూ ఉండాలి. చేపలను ఏం చేయాలి? బాగు చేయాలి. అంతేనా? సో కనుక కట్టుకుంటూ బాగు చేసుకుంటూ ఆ పనిని కొనసాగించారు. ఈ రాత్రి ఈ 21 దిన కూడికల్లో మన యొక్క ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? కట్టబడాలి. ఎలా కట్టబడాలి? దేవుని ఇంటి వలె కట్టబడాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచు. మనం ఎలా కట్టబడాలి అంటే, ఒకసారి ఒక డాక్టర్ అమ్మ ఒక బంగారం పని చేసే అతనికి ఫోన్ చేసింది. అయ్యా, నా దగ్గర బంగారం కొద్దిగా మురికైపోయింది, దాన్ని కొంచెం శుభ్రం చేయాలి అంటే, అమ్మ నేను వస్తాను అమ్మగారు అన్నాడు. లేదు లేదు, నేను ఫ్రీగా ఉన్నాను, ఇవాళ నేనే వచ్చి దగ్గరుండి చేయాలి, చేపించుకొని చూద్దాం అనుకుంటున్నాను. సరే రండి అమ్మగారు అంటే ఈయన పట్టుకుపోయాడు. ఈమె పట్టుకెళ్ళింది. ఆ బంగారు పని చేసే ఆయన బంగారాన్ని తీసుకున్నాడు. ఆ కొలిమిలో పెట్టి దాన్ని ఏం చేస్తున్నాడు? కాలుస్తా ఉన్నాడు. కాల్చి ఆ పట్టగర్ర తీసి ఇలా చూస్తున్నాడు. మళ్ళీ పెట్టాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ చూశాడు, ఊదాడు, పెట్టాడు, చూశాడు. అయిపోయింది అమ్మగారు అన్నాడు. ఆమె తలకాయ కొక్కుంటుంది. అరే పెట్టావు తీసావు, పెట్టావు తీసావు, పెట్టావు తీసావు, ఏంటో నాకేం అర్థం కాల అంటే, నీకు ఎట్ట తెలిసింది ఇది శుభ్రమైనట్టు అంటే అన్నాడు కదా. ఏమీ లేదమ్మా, సింపుల్ ఏంటంటే నా ప్రతిబింబం ఆ బంగారంలో కనబడేదాకా దీన్ని కాల్చాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు యొక్క ప్రతిబింబం మనలో కనపడేదాకా మనం ఏమవ్వాలి? కట్టబడుతూ ఉండాలి. ఏదైతే అక్కర లేకుండా వాటిని తొలగిస్తూ ఉండాలి, తీసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీరు ఒకరిని ఆనుకుని ఒకరు కట్టుతూ బాగు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 6 రకాల కేటగిరీ ప్రజలు ఇక్కడ మనకి కనపడుతున్నారు. ఈ 1వ వచనం నుండి ఈ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రాకారం కట్టడంలో అన్ని తరగతుల వారు పాల్గొన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం కట్టడం కొరకు, దేవుని రాజ్యం కట్టడం కొరకు ఎవరు పని చేయాలి? అందరూ యోగ్యులే. శిష్యుల గురించి ఒక మాట ఉంది. శిష్యులకు ఏమన్నారు? వీరు ఎవరట? వీరు ఎవరు అన్నారు? వీరు విద్య లేని పామరులు. కానీ ఏం చేశారు? భూలోకమును తలకిందలు చేసేశారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. విద్య లేని పామరులు భూలోకాన్ని ఏం చేశారు? దేవునికి నీ అర్హత కాదు అంటే, నువ్వు ఏ కులం నుంచి వచ్చావు, నువ్వు ఏ వర్గంలో పుట్టావు, నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు తెల్లగున్నావా, నువ్వు నల్లగున్నావా, నువ్వు ఎర్రగున్నావా, నువ్వు విద్యావంతుడివా, విద్యాహీనుడివా, ఇవి కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు ఎంత దేవుడికి లోపడుతున్నావు, దేవుని చిత్తం చేయడానికి ఎంత ఇష్టపడుతున్నావు, అదే ప్రభువు కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే మొదటి వచనంలో ఎవరు కడుతున్నారు? ఎల్యాషైబు. ఎవరైనా
ప్రధాన యాజకుడు అంటే 1వ వచనంలో ఏం కనపడింది? ఎవరు కట్టడానికి వచ్చారు? ముందుకి యాజకులు కట్టడానికి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యాజకుడు ఎవరు? నేనే కదా. హల్లెలూయా. యాజకుడు వచ్చాడు పని చేయడానికి. అలాగే మనం 8వ వచనం చూసినట్లయితే బంగారు పని చేయువారు, పరిమళ ద్రవ్యము చేయువారు వచ్చి పనిచేశారు. 12వ వచనం చూస్తే అధికారులు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు. 7వ వచనం చూస్తే గిబియోనీయులు వచ్చారు. 32వ వచనం చూస్తే వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు వచ్చారు. అధికారులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, బంగారం పని చేసేవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా అందులో ఏమయ్యారు? ఇన్వాల్వ్ అయ్యారు. ఇది యేసుక్రీస్తు ఎవరికి దేవుడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన నీకు దేవుడే. ఈ పరిచర్యలో అందరూ పాల్గొనాలి. 100 మంది ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తున్నా దేవుని పని చేయరు. దేవుని పని చేయండి అంటే పాస్టర్ పని కాదు. దేవుని పని అంటే పాస్టర్ పని కాదు, పిలుపు లేదు. కానీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్త ప్రకటించి అందరికీ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చి అందరినీ ఏం చేయాలట? శిష్యులుగా చేయాలి. శిష్యుల విశ్వాసులు ఉందామా? హలో ఎలా ఉందాం? శిష్యులుగా ఉందామా? విశ్వాసులుగా ఉందామా? విశ్వాసం అంటే వచ్చి పోవడమే, ఏమైనా కావాలంటే ఇచ్చేసి వెళ్ళిపోవడం, దులుపుకొని నాకు సంబంధం లేదు. కానీ మనం ఏమవ్వాలి? శిష్యులు అవ్వాలి. శిష్యులు ఏం చేస్తారు? యేసు భారాన్ని పంచుకుంటారు. శిష్యులు ఏం చేస్తారు? యేసు మాట వింటారు. శిష్యులు ఏం చేస్తారు? యేసు ఎలా ఉన్నారో యేసు వలే నడవడానికి వాళ్ళు తీర్మానం తీసుకుంటారు. కనుక మనము విశ్వాసులుగా మిగిలిపోకూడదు, కానీ ఎలా జీవించాలి? శిష్యులుగా మారాలి. అయితే అన్ని రకాల తరగతుల వారు మనకి ఇక్కడ కనపడారు. ఇప్పుడు రెండోది, మొదటి దాంట్లో ఏం కనపడరు? అందరూ పరిచర్యలో పాలిభాగస్తులు అయ్యారు కావాలి. రెండోది, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ రెండో మాట ఏంటి తెలుసా? ఒకరిని ఆనుకొని ఒకరు కట్టారు. అంటే అర్థం ఏంటి? ఆయన కట్టాడు కాబట్టి ఇప్పుడు నేను కట్టను. ఆయన ఈ పని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ పని చేయను. ఆయన పాట పాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఆయనతో ఏకీపించను. ఇలా లేదు. వీళ్ళు ఏం చేశారు? ఒకరిని ఆనుకుని ఒకరు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఒకరినొకరు ఏం చేస్తాం? ఇంటర్లింక్ అయిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఐక్యత కనపడుతుంది. ఏం కనపడుతుంది? సంఘము దేవుని పనిలో అందరూ పాల్గొనాలి. సంఘం ఒకరితో ఒకరు ఐకమత్యమై జీవించాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రియులారా, రోమాపత్రిక 12వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూడగలిగితే, రోమాపత్రిక 15వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చూడగలిగితే, రోమాపత్రిక 12వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూడండి. ఒక్కొక్కరి దగ్గర మైక్లు ఉన్నాయి. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట, రోమాపత్రిక 12:4-6. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను, ఒక్క శరీరంలో మనము అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కడే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. హల్లెలూయా. ఏమిటట? ఒక్క శరీరంలో మనం అందరము అనేక అవయవములై ఉన్నాం. అలాగే ఇంకేం చెప్తున్నాడు? అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకని కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. హల్లెలూయా. 15వ అధ్యాయం 5-6 వచనాలు ఏం చెప్తుంది అంటే, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వారయ్యుండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒకనికి ఒకడు ఏం కావాలట? మనస్సు కలపాలి. ఏం కలపాలి?
మనసు కలవకపోతే ఇద్దరు పెళ్లి చేసుకున్నారండి, ఈ పెద్దవాళ్ళు బాధ తట్టుకోలేక పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళ ఇద్దరు మనసులు ఏమవట్లా, కలవట్లా. ఆ సంసారం ఎట్లుంటుంది? నరకములో ప్రతిరోజు అన్న ఎపిసోడ్ లాగా ఉంటుంది. సంఘం కూడా, దేవుని పిల్లలు కూడా దేవుని రాజ్యం యొక్క పని బలంగా జరగాలంటే ఒకరితో ఒకరు ఏం చేయాలి? మనసు కలపాలి. ఇక్కడ ఎల్యాషీబు ఇంటి దగ్గర ప్రారంభించబడినటువంటి పనికి ఒకరిని ఆనుకుని ఒకరు ఏం చేశారు? మనస్సు కలిపి పని చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో శాంతి ఉండాలంటే, నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే, సంఘంలో శాంతి ఉండాలంటే, సంఘము వర్ధిల్లాలంటే, నీ కుటుంబ జీవితం వర్ధిల్లాలంటే అందరిలో ఒకరికి ఒకరు మనస్సు కలుపుకొని నడవాలి. భార్య భర్తతో మనస్సు కలిపి నడవాలి, భర్త భార్యతో మనస్సు కలిపి నడవాలి, పిల్లలు తల్లిదండ్రులతో మనస్సు కలిగి నడవాలి, తల్లిదండ్రులు పిల్లలతో మనస్సు కలిగి నడవాలి. ఇక్కడ మనస్సు లేకపోతే బంగారం తీసుకొచ్చి ఇచ్చినా మొహమెట్టి తిప్పి వెళ్ళిపోతాయి. ఎందుకు? మనసే లేదు. దేవుని పని జరగాలంటే ఏం కావాలి? మనసు. ఒకరితో ఒకరు. ఇప్పుడు మా సంఘాన్ని దీవించయ్యా, మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, మాకు 1000 మంది కావాలయ్యా, నోటికి ఎంత వస్తే అంత ఏం చేయొచ్చు? మాకు 10,000 కావాలయ్యా, ఆయన 10,000 అడిగాడు, నేను 1,00,000 అడుగుతా చూడు, నాకు 1,00,000 కావాలి, నువ్వేమన్నా చేయగలవు. ఏమిటి? ఏమైనా చేయగలవు. కథ మొత్తం నీ కథ ఎప్పటికి మారదో, నీ కథ మారదు. ఆయన ఏమన్నా చేయగలడు, ఆయన కథ మొత్తం మార్చగలడు. ఆ మాటలో తప్పు లేదు, అది నిజమే. కానీ కథ మారకపోవడానికి, ఏది జరగకపోవడానికి కారణం ఏమిటి? నీకు మనసు లేదు. దేవుని మాటకి లోబడి భయపడి కట్టుకుంటాం రావడం లేదు. నువ్వు క్షమించడం రావట్లేదు, నీకు ప్రేమించడం రావట్లేదు. ప్రేమించడం రానంత వరకు, క్షమించడం రానంత వరకు ఎంత వాక్యమైన చెప్పండి. ఎవరి వాళ్ళలో పెట్టేసుకుని మొహాలు మళ్ళీ ఎట్లుంటాయి? మళ్ళీ బిగుసుకుపోతాం. ఎంత వాక్యమైన ఇంటికి వెళ్ళినాక మళ్ళీ అదే కయ్యం, అదే గొడవ. ఇక్కడ ప్రాబ్లమే, నీకు అక్కడ ప్రాబ్లమే. అందుకనే మళ్ళీ మనం ఇక్కడ నిలబడి ఏమైనా చేయగలవు కథ మొత్తం అంటే వాస్తవమే. ప్రభువుకి అసాధ్యమైనది అయితే ఏమీ, ఆయన సర్వశక్తిమంతుడు. నీ కథ మొత్తం మార్చడానికి, నీ జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడే. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే నువ్వు దేవుని మాట వినట్లా. నేనైనా నువ్వైనా దేవుని మాట వింటేనే కథ మొత్తం మారుతుంది, ఏ అద్భుతమైన జరుగుతుంది. ప్రియులారా, మీరు ఒకరితో ఒకరు ఏం కలపాలట? మనస్సు కలపాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుండి 21 వచనాలు కనుక చూడగలిగితే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15 నుండి చూద్దాం. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. చూడండి, చెయ్యి అంటుంది, నేను చెయ్యి కాను గనక శరీరంలో దాన్ని కానని పాదం చెప్తే కుదరదు. నేను కన్ను కాదని శరీరంలో చెవి చెప్తే కుదరదు. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు 18వ వచనంలో? అయితే దేవుడు అవయవములో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. హల్లెలూయా. అవన్నీ ఒక్క శరీరం అయితే శరీరం ఒక్కడే, అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరము ఒక్కడే. అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచింది దేవుడే. అవన్నీ ఒక్క శరీరం అయితే శరీరం ఎక్కడ ఉంటుంది? శరీరం అంతా కన్నే అయితే, శరీరం అంతా కాలే అయితే, శరీరం అంతా చెవి అయితే, శరీరం అంతా ముక్క అయితే శరీరం అవుతుందా? అది అన్నాడు ఇక్కడ. దాని దేవుని చిత్త ప్రకారం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్థలంలో ఉంచాడు. కన్నుని పాదంలో పెట్టలా, కుదరదుగా, అక్కడే ఉండాలి అది. హల్లెలూయా. కనుక దేవుడు సంఘంలో నిన్ను ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని నియమించాడు. హల్లెలూయా. అందరూ వాయిద్యాలు వాయించలేరు, అందరూ పాటలు పాడలేరు, అందరూ ప్రార్థించే వరం ఉండదు, అందరికీ పరిచయం చేసే వరం ఉండదు, అందరికీ అన్ని వరాలు ఉండవు.
ఒకవేళ 9 వరాలు ఉండొచ్చు అక్కడక్కడ కొంతమంది, కానీ అందరూ అన్నీ చేయలేరు. అయితే ఒకరిని చూసి ఒకరు ఈర్షించకూడదు, ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకోకూడదు, ఒకరిని చూసి ఒకరు హెచ్చించుకోకూడదు. నేనే గొప్ప అని అనుకోకుండా నీకు నియమించిన పనిలో ఉండాలి. అయితే శరీరంలో 25వ వచనం, అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా చూడండి, ఇది అద్భుతమైన మాట, మీకు జాగ్రత్తగా అర్థం అవడం కోసం చెప్తున్నా. దీన్ని ఎవరు మిస్టేక్ చేసుకోకుండా జాగ్రత్తగా వినండి. ఏం చేశాడు? అయితే శరీరంలో వివాదం లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడంట. రైట్. ఇప్పుడు ఇంత లావుగా, ఇంత తెల్లగా, ఇంత ఎత్తుగా, అంతా బ్రహ్మాండంగా ఉన్నాడు కుర్రోడు, అంతా బాగున్నాడు. పెళ్లి చూపులకి వెళ్ళాం, అబ్బాయి చాలా బాగున్నాడు. కానీ అబ్బాయికి ఏముండాలి? మనకి బీపీ లేస్తే, కోపం వస్తే అందరూ కూడా చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? నువ్వేం చేస్తావు రా అన్నప్పుడు ఏం చేస్తాం? తీసేసి పడేస్తాం. కానీ ఇవి పోతే ఆ కష్టాలు ఎవరికి తెలుసు? పోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? అందుకనే దేవుడు ఏం చేశాడంటే తక్కువ దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడు. హల్లెలూయా. మంచి జుట్టు ఉన్నప్పుడు, జుట్టున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఏజ్ ఎంత ఉన్నా కనపడరు. అదే లేచిపోతే, టాప్ లేచిపోయి గ్రౌండ్ మైదానం వస్తే ఏమైపోద్ది? అందరూ పెళ్లి చూపులు వెళ్తే ఇప్పుడు మైదానం బ్యాచ్ వెళ్ళేసరికి ఏమంటారు? అంకుల్ మీరు అటు జరగండి, అబ్బాయి పెళ్లి కొడుకు రావాలి, నేనే రా బాబు పెళ్లి కొడుకు అని చెప్పుకోవాల్సిన దుస్థితి పడుతుంది. అందుకనే తక్కువ దానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఎక్కువ ఘనత ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దాని అర్థం ఏంటంటే సంఘంలో ఎవరిని చిన్న చూపు చూసుకోకూడదు. హల్లెలూయా. నేను ఎక్కువ జాతి, నేను ఎక్కువ కులం, నాకు ఎక్కువ డబ్బులు ఉంది, నేను ఎక్కువ చదువుకున్న, పెద్ద కులం, ఈ లేవు. సంఘంలో కుల భేదాలు లేవు. సంఘంలో అవేమీ పెట్టుకోకూడదు. అందరూ కూడా దేవుడు తక్కువ వాటిని ఎక్కువగా ఘనపరిచాడు కనుక ఇంకేమన్నాడు? కాగా ఒక అవయవమును శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒకదానికి ప్రాబ్లం వస్తే మిగతా అంతా, ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకో, తలనొప్పి వస్తుంది అంటే డాక్టర్ ఎక్కడ నొప్పి వస్తుంది అంటే నేను రాను. ఈ చెయ్యి ఏమంది? నేను రాను. నువ్వు ఎట్లా చూపించుకుంటావు చెప్పించుకో. సార్ నాకు తల ఎక్కడ నొప్పి వస్తుంది సార్ అని. ఎక్కడా అంటాడు. ఇక్కడ ఇది రాట్లా. వీళ్ళిద్దరూ గొడవ పెట్టేసుకున్నారు. తలకాయతో చేతులు రెండు గొడవ పెట్టేసుకున్నారు. కొన్ని కాలుతో చూపిద్దామంటే అది రావట్లేదే, అది కుదరదు. అర్థమవుతుందా? అంటే ఒకదానికి శ్రమ వస్తే ఏమవుతుందట? అన్నిటికీ శ్రమ వస్తుంది. సో కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ అందుకనే స్పష్టంగా చెప్తున్నాడు. 26వ వచనం చూసినట్లయితే మనం, కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందునప్పుడు అవయములన్నీ దానితో సంతోషించును. అవయవం ఒకటి ఘనత వచ్చినప్పుడు అన్ని సంతోషిస్తాయి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మీరు మనం అందరం క్రీస్తు శరీరమై ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సో కనుక ఒకరిని ఆనుకుని ఒకరు ఏం చేశారట? కట్టుకుంటూ వచ్చారు. కానీ బారూకు ఏం చేశాడట? ఆసక్తితో కట్టాడు. హల్లెలూయా. మనం అసలు ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాం. అలా ఇది చాలా పెద్ద వివరణ ఇవ్వాలి ఇక్కడ. బారూకు ఒక్కడే ఎలా చేశాడట? ఆసక్తితో చేశాడు ఈ పనిని. హల్లెలూయా. అందరూ కట్టుకుంటూ వచ్చారు, అందరూ పని చేసుకుంటూ వచ్చారు. కానీ అందులో ఒక్కడు మాత్రం అతనికి ఏముందట? ఆసక్తి ఉంది. దేవుని పని చేయటానికి మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుని పరిచర్య కొరకు నీకేముండాలి? ఆసక్తి ఉండాలి. ప్రియులారా, అందుకనే దావీదు మహారాజు 69వ కీర్తన 9వ వచనం ఏమంటాడు? నా ఇంటిని గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకు ఉండాలి. అంటే దేవుని పని చేయటానికి ఏముండాలి? బారూకులాగా ఆసక్తి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే కేపీ యోహన్నా గాస్పెల్ ఫర్ ఏషియా డైరెక్టర్ గారు చిన్నగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి మీటింగ్లో దైవజనుల దగ్గరకు వచ్చి, నేను కూడా ఏదైనా సేవలో ఈ మీటింగ్లో పరిచయం చేస్తానంటే, ఎక్కడ నీకు పరిచయకి ఏం ప్లేస్ ఉందా? అక్కడ లేదంటే, ఒక 50 రూపాయలు ఇవ్వండి నేను పరిచయం చేస్తా అంటే, అయ్యగారు 50 రూపాయలు ఇస్తే
అందరూ పడుకున్నాక అయ్యగారులు షూలు అన్నీ పాలిష్ చేసేవాడు రోజు. తెల్లారులేసరికి అయ్యగారులు అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎక్కడదరా బాబు అని. ఒకరోజు ఒక అయ్యగారు కనిపెట్టాడు, ఎవర్రా ఈ పని చేస్తున్నారని. మొత్తం పాలిష్ చేసి ఆ షూస్ అన్నీ లైన్గా సర్ది పెట్టేవాడు. లాస్ట్ రోజు మీటింగ్ అయినాక ఆ పిల్లోడిని స్టేజ్ మీద పిలిచి, అందరికంటే ఈ పిల్లోడు గొప్ప పరిచయం చేశాడు, మా అందరు బూట్లు రోజు తుడిసి పాలిష్ కొట్టేవాడు, కనుక ఈ పిల్లోడి కోసం ప్రార్థన చేద్దామని స్టేజ్ మీద ఉన్న సేవకులు అందరూ కూడా అందరు చేతులు చాపి ఆ పిల్లోడి కొరకు ప్రార్థన చేస్తే ఆ పిల్లోడు గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. భారతదేశం మొత్తం అలాగే ఆఫ్రికా ఖండంలో కూడా వారికి పరిచయం ఉంది. గాస్పెల్ ఫర్ ఏషియా అని కేపీ యోహన్నా గారు గొప్ప పరిచయం చేశారు. సో కనుక పరిచయం చేయడానికి నీకు ఏముండాలి? ఆసక్తి. ఇక పొడుస్తూ ఉండాలి కొంతమంది, రండి రండి చేయండి, రండి పొండి, ఈ వద్దు. దేవుని పనికి నీకేం కావాలి? ఎవరో చెప్పాలి, ఎవరో చెప్తే ఊడుస్తా, ఎవరో చెప్తే కడుగుతా, ఎవరో చెప్తే తుడుస్తా, ఎవరో చెప్తే నేను సువార్త చెప్తా, వాళ్ళకి చెప్తా కాదు. నీకు లోపల ఆసక్తి ఉండాలి, దేవుని పని చేయాలి. ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూస్తే తీతు మీ విషయమై ఆసక్తిగా ఉన్నాడు. మీరు నోట్ చేసుకోండి, మనకి సమయం లేదు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 16, 17, 22 వచనాలు. 16, 17, 22 వచనాలు. తీతు ఆసక్తితో పని చేస్తున్నాడు, మీ విషయంలో మిగుల ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పని చేయడానికి ఏముండాలి మనకి? ఆసక్తి. తీతుకి ఏముందట? ఆసక్తి ఉందట. ప్రియులారా, అంతేకాదు మనకి పరిచర్య కొరకు ఏముండాలి? ఆసక్తి. బారూకు ఎట్లా పరిచర్య చేశాడు? ఆసక్తి. రెండోది మనకి ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? ప్రార్థన విషయంలో ఏముండాలి? ప్రార్థన అంటే 21 రోజులు ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో ఏం చేయొచ్చు? ఏం కాదు, రోజు ఏం వెళ్తాం, రోజు ఏం ప్రార్థన చేస్తాం అనుకుంటారు కొంతమంది. కానీ అపోస్తుల కార్యాలు 12:5లో సంఘం అయితే పేతురు చెరసాలలో ఉంటే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులే కానీ అతడు ఆసక్తితో దేవునికి ప్రార్థిస్తే ఆకాశం తెరవబడింది. అతను మరలా ప్రార్థిస్తే మొదటిగా ఆకాశం మూయబడింది. అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడింది. ప్రార్థన ఆశీర్వాదాలు తెరుస్తుంది, ప్రార్థన ఆకాశాన్ని తెరుస్తుంది, ప్రార్థన ఆకాశాన్ని మూస్తుంది, ప్రార్థన ఏదన్నా చేయగలిగిద్ది. అందుకే నీకు ప్రార్థించాలంటే ఏముండాలి? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ప్రభు, నీ ఆసక్తి ఎలా ఉంది? అందరూ ఒకరిని అనుకుని ఒకరు కట్టారు. అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు, వచ్చి కూర్చొని ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన చేయండి అంటే సోదరం ప్రభు అవునా, అవునయ్యా, నిజమే ప్రభు, గుడ్ తిరిగిపోతుంది, స్తోత్రం. ఇది కాదు ఆసక్తిగా, అంటే భారముతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి. ఏలియా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి ప్రభు, ఆది సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోదిగా వినుటకు, వాక్యము వినటానికి ఏముండాలి? మనకి ఆసక్తి ఉండాలి. నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, అపోస్తులు 17, 10 నుండి 11. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తులు అదొక్కటి తీసి ఒక్కరు చదవని తర్వాత అపోస్తులు 10, 33, 14, 7 నుండి 10, 16, 13 నుండి 15, 17, 10 నుండి 11. రామాపత్రిక 10, 17. వినుట వలన కాగా వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఆ అపోస్తుల కార్యాలు 10, 33లో ఎవరు ఉన్నారు? కొర్నేలి ఇంటి వారందరూ. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించిన అన్నయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. పేతురుని పిలవడానికి తన దాసుని పంపించాడు. పేతురుని తీసుకొచ్చేసరికల్లా కొర్నేలి, తన ఇంటి వారు, తన స్నేహితులు అందరు కలిసి ఏం చేస్తారంట? వాక్యం వినటానికి ఆశతో ఉన్నారు. హల్లెలూయా. మందిరానికి వచ్చి మనం ఏం చేయకూడదు? వాక్యం వినకుండా నిద్రపోకూడదు. ఎందుకు బ్రతుకులు మారట్లేదు? ఎందుకు జీవితాలు మారవు? ఎంత గుడికి వచ్చినా కొంతమంది అలాగే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏం తెలీదు. ఎప్పుడు తెలిసింది? రోమాపత్రిక 10, 17 కాగా వినడం వలన విశ్వాసంగా. నేను చదువుకోలేదే. చదువుకోకి దీనికి సంబంధం లేదు. చదువుకి దీనికి సంబంధం ఉందా? కొన్ని పనులు చూసి నేర్చుకోవచ్చు, కొన్ని విని నేర్చుకోవచ్చు. కనుక మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వినటానికి ఆసక్తి చూపించాలి. దేనికి ఆసక్తి చూపించాలి? వినటానికి. ఒకటి, ఏ విషయంలో ఆసక్తి ఉండాలి మనకి? పరిచర్య విషయంలో ఆసక్తి. బారూకులాగా
ఇంకా చాలా ఎగ్జాంపుల్ చెప్పా. ఒక బారుకుని ఏపీ అహన్నాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ప్రార్థన పట్ల నీకు ఆసక్తి ఉండాలి. భారముగా ఆసక్తితో ప్రార్థించాలి. ఆసక్తితో ప్రార్థించింది ఎవరు? ఏలియా, మనలాంటోడే. కానీ ఏం చేశాడు? ఆసక్తిగా ప్రార్థన చేసి సంఘం, ఆది సంఘం ప్రార్థన చేసి. మూడవదిగా కొర్నేలి ఇంటి వారు వాక్యం వినటానికి ఎలా ఉన్నారడా? ఆసక్తిగా ఉన్నారు. మనం రెండవ చదివాం. లుస్త్రాలో ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి పాదం కలిగినాడు ఆసక్తిగా వాక్యం, పౌలు చెప్తున్న వాక్యం ఉంటుంటే అతని ఆసక్తి చూసి పౌలు అడు కదా, నీవు లేచి నడు, స్వస్థత పొందటానికి విశ్వాసం ఉందని చెప్పి గ్రహించి అతనికి నువ్వు లేచినాడు అనగానే అతనికి కాళ్ళు వచ్చినాయి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాను. ఎప్పుడు స్వస్థత కలిగిద్ది నీ హృదయానికి? ఎప్పుడు స్వస్థత కలిగిద్ది నీ శరీరానికి? వాక్యానికి స్వస్థపరిచే శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వినుచు ఉండగానే స్వస్థత నీ మీదకి వచ్చేస్తుంది. అయితే వినక రావట్లేదు. ఈ రాత్రి వాక్యానికి ఆ శక్తి ఉంది కనుక వినాలి. ప్రియులారా, లూదియా ఆసక్తితో వింటుంది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచి ఆమె ఇంటి వారు రక్షించబడ్డారు. వాక్యము విన్నప్పుడు నువ్వు రక్షించబడతావు. వాక్యం విన్నప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. వాక్యమే బ్రతుకుల్ని మార్చింది. కఠినమైన బండరాతి హృదయాల్ని మార్చి మెత్తటి మాంసం హృదయంగా చేసేది దేవుని వాక్యమే. అందుకే వాక్యాన్ని వినాలి. చర్చికి వచ్చి ఏం చేయాలి? ఇంటి దగ్గర కూడా ఏం చేయాలి? ఎప్పుడు వాక్యం చదవండి, వాక్యం వినండి. నేను ఎందుకు చెప్తున్నా? వాక్యము నిన్ను బాగు చేస్తుంది. వాక్యము నీకు రక్షణ ఇస్తుంది. వాక్యము నిన్ను స్వస్థపరిచింది. వాక్యము దయ్యపు శక్తుల నుంచి నిన్ను విడిపిస్తుంది. అందుకని వాక్యం ఉన్న చోటకి దురాత్మ రాదు. ఎందుకంటే వాక్యమే వెలుగు కనుక ఆ వెలుగైన వాక్యం నీలో ఉంది కాబట్టి చీకటి నీ దగ్గరికి రాదు, నీ ఇంటి గుమ్మం తొక్కదు. హల్లెలూయా. అందుకనే వాక్యము ధ్యానం చేయాలి. బెరాయా సంఘం చివరిగా 17:10 బెరాయా సంఘం అంట పౌలు వాక్యం చెప్తుంటే ఆసక్తిగా విన్నారంట. అలా ఉన్నదో లేదో చెక్ చేశారంట. హల్లెలూయా చెప్పండి. ఇది చాలా గ్రేట్ సంఘం. ఇది తప్పుడు బోధలు వస్తున్నాయి కనుక వీళ్ళు పౌలునే పరీక్షించారంట. కాబట్టి రాత్రి వాక్యము వినే విషయంలో నీకేముండాలి? చివరిగా దేవునికి ఇచ్చు విషయంలో ఆసక్తి ఉండాలి. దేని విషయంలో ఆసక్తి ఉండాలి? దేవునికి ఇచ్చు విషయంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం 8 నుండి 9 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం 8 నుండి 9 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇక్కడ ఫిలిప్పు సంఘం గురించి చెప్తున్నాడు. మాసిదోనియా సంఘాలకు ఇవ్వబడిన కృపను గురించి ఒక వచనం 4:15 చదువుదాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడి నుంచి వచ్చాడు పౌలు? ఎక్కడి నుంచి వచ్చాడంట? ఫిలిప్పుకి మాసిదోనియా నుండి వచ్చాడు. మాసిదోనియాకి ఇవ్వబడిన కృప ఏంటి? వాళ్ళు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వం విషయంలో గొప్పగా హెచ్చించబడ్డారు. హల్లెలూయా. ఇచ్చే విషయంలో మాసిదోనియా సంఘాలకు మించిన వాళ్ళు లేరు. కానీ ఫిలిప్పు సంఘం ఏం చేసిందంట? నేను మాసిదోనియా నుండి వచ్చినప్పటి నుంచి ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దేవునికి ఇవ్వటం అంట 18వ వచనం ఉంటుంది కదా, దేవునికి ఇవ్వటం అట అది యెహోవాకి మనోహరము, ప్రీతికరమైనదట. దేవునికి ఫిలిప్పీ పత్రిక చూడండి. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. హల్లెలూయా. ఇవ్వటం అనేది దేవునికి ఇవ్వటం అనేది దేవునికి ఏంటట? ఇష్టం. మనం ఏం చేయాలి? దేవుని ఇష్టాన్ని చేయాలి. దావీదు అంటే దేవుడికి ఏమైంది? ఇష్టం. ఎందుకు? దేవుని ఇష్టాన్ని చేస్తున్నాడు. నువ్వు కూడా దేవునికి ఇష్టంగా మారాలంటే దేవునికి ఇచ్చే దగ్గర నీ చేతులు ఏం రాకూడదు. కొంతమంది దాసేసుకుంటా కొద్దిగా తీసిస్తారంట. వాళ్ళు అలాగే ఇస్తారు కాబట్టి అలాగే వాళ్ళకి దొరికిద్ది. కనుక ధారాళంగా ఇచ్చేవాడు ధారాళంగా పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవ్వటం కొరకు మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. సో కనుక 4 రకాల ఆసక్తులు జ్ఞాపకం చేశా. 1 పరిచర్య కొరకు ఆసక్తి ఉండాలి. 2 ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి. 3 వాక్యం వినే పట్ల ఆసక్తి ఉండాలి. 4 దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి ఉండాలి. నేను మళ్ళీ అడుగుతున్నాను, పరిచర్య కొరకు ఆసక్తి చూపించింది ఎవరు? బారూకు. ఎవరు? చాలా ఎగ్జాంపుల్ చెప్పా. బారూకు. ప్రార్థనలో ఆసక్తి చూపించింది ఎవరు? ఏలియా. ఇచ్చు విషయంలో ఆసక్తి చూపించింది ఎవరు?
మాసిదోనియా, ఫిలిప్పు సంఘం. అలాగే వాక్యం వినే విషయంలో ఆసక్తి చూపించినారు కొర్నేలి కుటుంబం, లూదియా, ఇలా కొంతమంది ఉన్నారు. ఒక్కరు గుర్తుపెట్టుకున్నా ఈ రాత్రి మీరు దీవించబడతారు. మనకు కూడా దేవుడు అట్టి ఆసక్తిని అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అందరూ సేవలో పాల్గొనాలని మీరు మాకు తెలియజేశారు. మరి ఎంతమంది సేవలో పాల్గొంటున్నారో మా హృదయాలకు తెలుసు ప్రభువా. అన్ని తరగతి వారు పాల్గొన్నారు. యాజకులు ఒక్కలే కాదు, పని చేసేవాళ్ళు, సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అధికారులు పాల్గొన్నట్టుగా చూసాం. రెండోదిగా ఒకరిని ఆనుకుని ఒకరు ఐక్యమత్యంతో ఆ పని చేశారు. మాకు కూడా కుటుంబాల్లో, సంఘంలో ఐక్యత దయచేయి. మూడోదిగా ఆసక్తి, ఆ చేసే పని ఆసక్తిగా చేయాలి ప్రభువా. బారూకులాగా చేయాలి, ఏలియాలాగా ప్రార్థించాలి. ఇదిగో ప్రభువా, కొర్నేలి కుటుంబంలాగా జాగ్రత్తగా వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. ఇదిగో తండ్రి, ఫిలిప్పు సంఘములాగా నీకిచ్చు విషయంలో ఆసక్తిని కనపరచాలి. ఆసక్తి మా జీవితాల్లో దయచేయి ప్రభువా. నెహెమ్యా గ్రంథం నుంచి మాకు ఈ రాత్రి నేర్పించినటువంటి ఈ మాటలు మా జీవితాల్లో ఫలించుటకు సహాయం చేయి. మేము ఏదైతే అడుగుతున్నామో అదన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. మా విజ్ఞాపనలన్నీ విన్నందుకే స్తోత్రాలు. మేము నిశ్చయముగా 21 దినాల్లో గొప్ప కార్యము మేమందరము కట్టబడుదుముగాక, మా కుటుంబాలు కట్టబడునుగాక, మా సంఘములు కట్టబడునుగాక. మేము ఆశించింది మాకు దొరుకుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ గృహాలకి క్షేమంగా నడిపించమని రేపు ఉదయకాలం మీట్ యాప్లో మరలా కలుసుకునే కృపద ఇచ్చే మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై నడిపించును గాక. ఆమేన్.